కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆ ఫొటోస్, అందుకని కొన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం. ఆ ఫొటోస్లో వాళ్ళ సేవ నా ఎంగేజ్లో స్టార్ట్ చేశారు. సేవ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ని ఫామ్ చేస్తారు. ప్రాస్పరిటీ స్పీకర్ చేసేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అది బిజినెస్ చేయరు, ఆ బిజినెస్ని దేవుడు లోగో మీద స్టార్ట్ చేస్తారు. అంటే వాడు ఆ రోజుల్లో క్షమించండి, ఆయన ఏమన్నాడంటే, ఆ రోజుల్లో క్రిస్టియన్స్ అందరూ మనం ఎక్కడెక్కడ ఉండడం ఏంటి, మనమందరం ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తువులు కొనుక్కోవడం ఏంటి, మనకందరికీ సూపర్ మార్కెట్ ఉండాలా వద్దా అని అడిగాడు. ఉండాలయ్యా అన్నారు మనలోటోళ్ళకి. ఎంతో వాళ్ళందరికీ క్రిస్టియన్స్ అందరికీ ఒక సూపర్ మార్కెట్ పెట్టి, క్రిస్టియన్స్ అందరూ ఎక్కడెక్కడో దూరంగా ఉండడం ఏంటి, మనందరూ ఇల్లు ఒక దిక్కున ఉండాలా వద్దా, ఎకరాలు కొన్నాడు, స్థలాలు అమ్మాడు, అమ్మిన స్థలాల్లో ఇల్లు కట్టాడు, దానికి మళ్ళీ పర్సంటేజ్ బిల్డర్స్ తో మాట్లాడుకుని ఒక పెద్ద బిజినెస్ ఫామ్ చేశాడు. ఈయన్నే కాపీ కొడుతున్నారు కొంతమంది, పేర్లు చెప్పను. వైజాగ్ లో, హైదరాబాద్ లో పెద్ద పెద్ద గొడుగులు వేసి కూర్చున్నారు. ఇలా మాల్స్ కడుతున్నారు. ఇప్పుడు మాల్స్ మళ్ళీ చెప్తాను, దొంగ సన్నాసగల్లందరూ మళ్ళీ చెప్తున్నారు. ఇతన్నే కాపీ కొట్టారు, ఇతన్నే ఈ సెంచరీస్ ముందు జరిగింది, ఇతన్నే మాల్స్ ఎలా కట్టాలో స్టార్ట్ చేసింది ఇతనే. క్రైస్తవ స్థలాలు ఒక దిక్కుని పెట్టి దాన్ని ఒక పెద్ద బౌండరీ చేసి అక్కడ క్రైస్తవ స్థలాలు గృహ కల్పనను ప్రారంభించింది ఇతనే. ఇతన్నే కాపీ చేస్తారు.